సిద్దిపేట వద్దుర కరీంనగర్ ముద్దుర అనే నినాదంతో పేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన పలువురు కరీంనగర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశమై బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాలో కలపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి తమ ఆకాంక్ష నెరవేరాలని ప్రార్థించారు. ప్రజల అభిప్రాయం మేరకు బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాతోనే భౌగోళికంగా, సాంస్కృతికంగా, వాణిజ్యంగా అనుబంధం ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుని హోదాలో గతంలో బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా ఈ అంశంపై సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి తక్షణమే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సాధన సమితి కమిటీ సభ్యులు మానాల రవి, డివి రావు, దోని రామారావు, దిడి బాలనర్సు, బొనగం రాజేశ్, భువనగిరి రూపేష్, కొండలరావు, మైల ప్రభాకర్, ఎస్ఎస్ చారి, రజనీకాంత్, సంగం రవి, సుదర్శన్ రెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కలిపారు. అప్పుడు ప్రజలు ఏకతాటిపై ఉద్యమించినా కూడా అధికారాన్ని, ఆర్థిక అంగబలాలను ఉపయోగించి కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి ఇష్టానుసారంగా కలుపుకున్నారు. దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు పునర్విభజనలో భాగంగా మొన్న పెట్టిర్రు. సబ్ రిజిస్టర్ ఏమో సిద్దిపేటలో పెట్టిర్రు, జిల్లా హెడ్ క్వార్టర్ సిద్దిపేటలో ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం కానీ మా స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న మాట ఇచ్చారు. ఖచ్చితంగా బెజ్జంకిని చేరుస్తామని మొన్న మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. వాళ్ళు ఈ హామీ నిలబెట్టుకోవాలని ప్రజల కోరిక ఇది. ప్రజలందరూ కోరుకుంటారు, దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బెజ్జంకి మండలాన్ని గత ప్రభుత్వము ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లాలో కలుపుకోవడం అది అందరినీ ఆవేదనకు గురి చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 7 సంవత్సరాల నుండి జేఏసీగా బెజ్జంకి మండలం జేఏసీగా మేము చాలా కార్యక్రమాలలో మేము ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలపాలని మేము డివి రావు అయితేనేమి, మానాల రవి అయితేనేమి, ఇక్కడ ఉన్న స్థానిక గ్రామ పెద్దలైతేనేమి, విద్యావంతులైతేనేమి ఒక మీ భుజాన వేసుకొని పోతే తప్ప ఇది కార్యాచరణ జరిగే. మేము 100 మంది సంతకాలు చేసినా మీరు ఒకటి అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి దగ్గర ఉండి చేసిన అది ఒకటి అవుతుందని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. తప్పకుండా బెజ్జంకి మండలం నుండి ఇది మీరు కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళకపోతే ఇదే జేఏసీని సమన్వయం చేసుకొని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీల నుండి, గ్రామ ప్రజల నుండి దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అందులో మేము